స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో శైలు ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్ కట్ చేసుకుందాం. ఓకే, మరి తీసుకుని ఎగ్ కట్ చేసేసాయి. సో నువ్వు కుకింగ్ చేస్తుంటా. బాగా ఏది చేస్తావు? నాకు ఎక్కువ నూడిల్స్ ఇష్టం. అవును, ఇంతకీ నూడిల్స్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి, తొందరగా కుక్ చేయొచ్చు. ఎగ్స్ కట్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ కడాయి పెట్టుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. చేసేసాయి. మూత పెట్టి టమాటోస్ ఉడికించుకుందాం. ఓకే, మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ టైం పడుతుందేమో కదా టొమాటోస్కి. సో టొమాటోస్ ఎలా అయినా కుక్ అయ్యే లోపల ఒక మంచి సీరియస్ డైలాగ్ మాకు చెప్తాం. పీస్ఫుల్గా వద్దు ప్లీజ్. ఓకే. ఏ స్వీటీ, నేను మంచిదన్నా కాదన్నది ముఖ్యం కాదు, నేను మాట్లాడేది నీ గురించి. ముందా సంగతి మాట్లాడు, తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. నీకు ఈ విషయం బాగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాలేదనుకో, అర్థమయ్యేటట్టు చెప్తా. అమ్మో, కొంచెం కాదు, బాగా ఆవేశంగా ఉన్నావు. ఇప్పటి వరకు పీస్ 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 అన్నావు కదా, అంత కోపం ఎలా వచ్చింది? ఇగో దీన్ని తీసుకో. కొంచెం ప్రశాంతంగా ఉండు. థ్యాంక్ యూ. అంత కోపం వద్దు. నార్మల్గా నా దగ్గర స్మైలీ లేదు కాబట్టి దాంతో కొంచెం అడ్జస్ట్ అవ్వ. కొంచెం ఇలా అనుకో, సాఫ్ట్ అయిన రిలాక్స్ అవ్వు. దానికి మసాజ్ చేస్తున్నట్టుంది. ఎనీవేస్, సో క్యూట్. నాకు ఇచ్చేస్తావా? థ్యాంక్ యూ. కానీ అంత సీరియస్నెస్ ఎలా వచ్చింది? ఒక్కసారి అమ్మో బెదిరిస్తుంది నన్ను అనుకున్నా, అంత భయం వేసింది. సూపర్ యాక్టింగ్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టొమాటోస్ కుక్ అయినాయా? ఒకసారి చూడు, నేను వెళ్ళి వీడికి పొజిషన్లో పెట్టేసి వస్తాను. ఓకే, ఇంకా అవ్వాలి. ఓకే, సో ఈ లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మిగతా ప్రాసెస్ చేసేయాలి. ఫస్ట్ 1/2 కప్ పెరుగు తీసుకుందాం. ఓకే, తీసుకుని తినేద్దాం. సరే, వేసేసేయి. ధనియాల పొడి 1/2 స్పూన్. కారం 1/2 స్పూన్. గరం మసాలా 1/2 స్పూన్. ఓకే, ఇది చాలా ఈజీ ఉందబ్బా. అన్ని 1/2 స్పూన్ 1/2 స్పూన్. 1/2 స్పూన్ ఉప్పు, పసుపు 1/2 స్పూన్, కొద్దిగా కస్తూరి మేతి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చేసేసాయి. సో ఇది నెక్స్ట్ దీంట్లో వేసేసుకుందాం. వేసేసాయి. సో మొత్తానికి కర్డ్ మిక్చర్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. నెక్స్ట్ ఎగ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకుందాం. ఓకే, సో ఎగ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విడిపోతాయి. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇంతకీ ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 మినిట్స్. 5 మినిట్స్. ఓకే, మిక్స్ చేస్తావు? మూత పెట్టేనా? నాకు తెలిసి టైం అయిపోయింది, కుక్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్, అయిందా? కుక్ అయింది. పర్ఫెక్ట్. అసలు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఓకే, సో వేడి వేడి యమ్మీ యమ్మీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, కస్తూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కుక్ చేసుకున్న టమాటా ముక్కల్లో వేసి కలుపుకొని తరువాత కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ.